ప్రపంచాన్ని షేక్ చేసే నిజాలు కొన్నిసార్లు సైన్స్ ఫిక్షన్ లా అనిపిస్తాయి. కానీ అవే నిజాలైతే రాత్రిలో ఆకాశంలో కనిపించే కాంతులు మనం ఊహిస్తున్నట్లే ఏలియన్స్వి కాకపోతే మన భయాలను ఆయుధంగా మార్చుకొని మనల్ని మోసం చేయడానికి ప్లాన్ చేసిన భారీ నాటకం అయితే ఇది కేవలం ఊహ కాదు, ప్రపంచాన్ని షాక్ కి గురిచేసే ఒక హెచ్చరిక. మనం చూస్తున్నది రియాలిటీనా లేక ఎవరో డైరెక్ట్ చేస్తున్న మాయాజలమా? ఈ స్టోరీ భయం, కుట్ర, అధికార దాహం ఈ మూడు కలిసినప్పుడు ఎంత ప్రమాదకరంగా మారుతుందో చూపించే రియల్ థ్రిల్లర్. రాత్రిలు ఆకాశం వైపు చూసినప్పుడు మిలమిల మెరిసే తారలు, అంతరిక్షం అద్భుతంగా కనిపిస్తాయి. ఆ నక్షత్రాల మధ్య ఎక్కడో ఏలియన్స్ ఉంటాయని, ఏదో ఒక రోజు అవి భూమిపైకి వస్తాయని కూడా మనం నమ్ముతాం. కానీ అవి భూమి మీదకు వస్తే మనతో ఎలా ప్రవర్తిస్తాయి అనేది పెద్ద ప్రశ్న. ఏలియన్స్ మనతో ఫ్రెండ్లీగా ఉంటాయా లేక మనపై దాడి చేస్తూ యుద్ధానికి దిగుతాయా? అవి యుద్ధానికి దిగితే మనం వాటిని ఎదుర్కొని తట్టుకోగలమా? ఎన్నో ప్రశ్నలు, ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ ఒకవేళ ఆ ఏలియన్స్ రాక వెనుక ఉన్నది అంతరిక్ష జీవులు కాకుండా మన మధ్య తిరుగుతున్న మనుషులు అయితే, మన కళ్ళను మనమే నమ్మలేనంత భయంకరమైన ఒక ఫేక్ ఏలియన్ ఇన్వేషన్, అంటే నకిలీ గ్రహాంతరవాసులు దాడి జరగబోతుందా? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విజిల్ బ్లోయర్ డాక్టర్ స్టీఫెన్ గ్రీవర్ బాంబు లాంటి నిజం పేల్చారు. ప్రపంచాన్ని హస్తగతం చేసుకోవడానికి డీప్ స్టేట్ పన్నిన అతిపెద్ద కుట్రను ఆయన బయటపెట్టారు. సిద్ధంగా ఉండండి, ఎందుకంటే మనం చూడబోయేది సినిమా కాదు, మానవ చరిత్రలోనే అతిపెద్ద కుట్రపూరిత మోసం. ముందుగా ఎవరి స్టీవెన్ గ్రీర్ ఓసారి చూద్దాం. అమెరికా ప్రభుత్వంలోని అత్యంత రహస్యమైన బ్లాక్ బడ్జెట్ ప్రాజెక్టుల గుట్టు విప్పిన వ్యక్తి. ఏలియన్స్ ఉన్నాయా లేదా అనే చర్చ పక్కన పెడితే, ఏలియన్స్ పేరుతో మనుషులను ఎలా భయపెట్టబోతున్నారో అన్న నిజాలను ఆయన బయటపెట్టారు. ఆధారాలతో సహా వివరించారు. గ్రీర్ హెచ్చరిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి వింత కాంతులు, గ్రహాంతర నౌకలు ఆకాశంలో ప్రత్యక్షం కాబోతున్నాయి. ఇది హాలీవుడ్ గ్రాఫిక్స్ కాదు, అంతకంటే కొన్ని వందల ఏళ్ల ముందున్న సాంకేతికత. ఈ కుట్రను ప్రాజెక్ట్ బ్లూ బీమ్ అని పిలుస్తారు. దీని వెనుక ఉన్నది గ్రహాంతరవాసులు కాదు, వాషింగ్టన్, లాంగ్లీ, గ్లోబలిస్ట్ కేంద్రాల్లో దాగి ఉన్న శక్తులు. వారు గత కొన్ని దశాబ్దాలుగా భూమిపై కూలిపోయి దెబ్బతిన్న యూఎఫ్ఓలను సేకరించారు. వాటి నుంచి రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా వింత టెక్నాలజీని సంపాదించారు. ఇప్పుడు ఆ టెక్నాలజీని మనపైనే వాడబోతున్నారు. హలోగ్రాఫిక్ ప్రాజెక్షన్ ద్వారా ఆకాశంలో భారీ గ్రహాంతర నౌకలను సృష్టిస్తారు. అవి 100% నిజమైనవిగా కనిపిస్తాయి. అంతేకాదు, వారి దగ్గర ఉన్న యాంటీ గ్రావిటీ విమానాలు సైనిక అధికారులను కూడా తికమక పెడతాయి. ఏంటి, ఆశ్చర్యపోయారా? అయితే మీరు విన్నది నిజమే. కేవలం నౌకలే కాదు, కృత్రిమంగా ల్యాబ్లో తయారు చేసిన ఏలియన్ లాంటి జీవులను కూడా వారు రంగంలోకి దించవచ్చు. వీటిని చూసిన సామాన్య ప్రజలు అది నిజంగానే అన్యగ్రహ జీవుల దాడి అని నమ్ముతారు. గాల్లో నుంచి వచ్చే భయంకరమైన శబ్దాలు, వింత భాషలు మనిషి మెదడుని స్తంభింపజేస్తాయి. గ్రీర్ మాటల్లో చెప్పాలంటే, మన భూమిపై ఒక నకిలీ దాడిని సృష్టించే సామర్థ్యం వారికి ఉంది. అసలు ఇంత పెద్ద నాటకం ఎందుకు? సమాధానం చాలా సింపుల్. అది అపరిమితమైన అధికారం కోసం. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు చావు భయం గురి చేసి
మాకు రక్షణ కావాలి అని వారి బ్రతిమిలాడేలా చేయడం, అప్పుడు దేశాల మధ్య ఉన్న సరిహద్దులను చెరిపివేసి ఒకే ప్రపంచ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. మీ ప్రతి కదలికపై నిఘా ఉంచుతారు. దేశాల సార్వభౌమాధికారం అంతమైపోతుంది. ఇక శాంతి పేరుతో మిమ్మల్ని బానిసలుగా మార్చుకుంటారు. గత 20-30 ఏళ్లుగా సినిమాల్లో, వార్తల్లో యూఎఫ్ఓల గురించి మనం వింటూనే ఉన్నాం. ఇదంతా ఒక పెద్ద సైకాలజికల్ ఆపరేషన్. ప్రజల మనసులను ఏలియన్స్ దాడికి మానసికంగా సిద్ధం చేశారు. ఇప్పుడు ఆ నాటకంలో చివరి అంకం మొదలైంది. ఆకాశంలో కాంతులు కనిపిస్తే, లేజర్ ఆయుధాలు మన నగరాలను నాశనం చేస్తుంటే మనం సైలెంట్గా లొంగిపోతాం. కానీ గుర్తుంచుకోండి, ఆ దాడి చేస్తున్నది వేరే గ్రహాల నుంచి వచ్చిన వారు కాదు, మన భూమిపై ఉన్న కుట్రదారులు. గ్రీర్ హెచ్చరిక ఒక్కటే, అప్రమత్తంగా ఉండండి. అసలైన శత్రువు అంతరిక్షంలో లేడు, వాడు మన కళ్ళ ముందే అధికార పీఠాల్లో కూర్చొని ఉన్నాడు. వారు మన భయాన్ని పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. చరిత్రలో ఎన్నడూ చూడని అతిపెద్ద మోసం మీ కళ్ళ ముందు జరగబోతుంది. మీరు దానిని నమ్ముతారా, లేక నిజం తెలుసుకొని ఎదురు నిలుస్తారా? వచ్చే కొన్ని ఏళ్లలో ఆకాశంలో వింతలు జరిగితే అద్భుతమని మురిసిపోకండి. అది ఒక మృత్యుశాపం కావచ్చు. గ్రీర్ బయట పెట్టిన ఈ నిజాలు వింటేనే ఒళ్ళు గగ్గురు పొడుస్తోంది. ఇక చీకటిని చూసి భయపడకండి, వెలుగు వెనుక ఉన్న నీడని చూసి భయపడండి. అంతరిక్షంలో శత్రువు ఉందని మనం అనుకున్నాం, కానీ నిజమైన ప్రమాదం మన కళ్ళ ముందే దాక్కొని ఉంటే. ఆకాశంలో కనిపించే ప్రతి కాంతి ఒక హెచ్చరిక కావచ్చు, ప్రతి శబ్దం ఒక మాయ కావచ్చు. భయపడటం సులువు, కానీ నిజం తెలుసుకోవటం కష్టం. ఇప్పుడు ప్రశ్న ఒకటే, మీరు చూసేది నమ్ముతారా, లేక ఆలోచించి నిజాన్ని బయటకు తీయగలరా? ఎందుకంటే రాబోయేది కేవలం ఒక సంఘటన కాదు, మనిషి చరిత్రలోనే అతిపెద్ద మోసం కావచ్చు.